9/2. చూడండి సో చూడండి ఇలా మనకి ఒక వేరియబుల్ పెట్టేసి ఏరియా ఇచ్చేస్తారు. సో ఏంటంటే మనం ఈ కర్వ్ అలైన్మెంట్ లైన్ అలైన్మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. y = x - x² మీన్స్ పారాబోలా. y = x - x² అంటే పారాబోలా. సో ఈ పారాబోలా ఇలా ఉంటుంది. సో 0 దగ్గర 1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ లైన్ అలైన్మెంట్ పారాబోలా లైన్ ఇచ్చారు. లైన్ అలైన్మెంట్ అంటే m అనే దాన్ని బట్టి ఈ లైన్ ఉంటుంది. సో m అనే దాన్ని బట్టి m కనుక పాజిటివ్ ఉందనుకో, m పాజిటివ్ ఉంటే ఎక్యూట్ యాంగిల్ చేస్తుంది. m పాజిటివ్ ఉంటే ఇలా ఉండే అవకాశం ఉంది, రైట్. m నెగిటివ్ ఉంటే ఇలా ఉండే అవకాశం ఉంది. సో ఇలా ఉన్నా మనకి ఈ వీటి మధ్య ఏరియా బౌండరీస్ ఈ రెండే అన్నమాట. అర్థమైంది కదా? వీటి మధ్య ఏరియాకి బౌండరీస్ ఈ రెండే ఉంటాయి. y = mx అంటే దేర్ఫోర్ మనం ఏం రాస్తాం అంటే మాడ్యులస్ రాస్తాం ఇట్లాంటి వాటికి. అంటే m పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు కదా, దీనికి m పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు కాబట్టి సో మనం ఏం చేస్తాం అంటే మాడ్యులస్ ఇంటెగ్రల్ సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. ఈ రెండు సాల్వ్ చేస్తాం. y = mx ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా, అది కనుక్కోవాలి. y = mx y = x - x². ఈ రెండు సాల్వ్ చేస్తాం. mx = x - x², రైట్. సో ఇది తీసుకొస్తే మనకి సో 1 - m into x 1 - m into x minus x² = 0, రైట్. సో x కామన్ తీయండి. x కామన్ తీస్తే 1 - m minus x = 0. రెండు సాల్వ్ చేస్తున్నాం. సో అంటే రెండు ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి. ఒకటి x = 0, ఒకటి x = 1 - m, x = 1 - m అన్నమాట. ఈ రెండు సాల్వ్ చేశాం, రైట్. సో రెండు ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చినాయి. 0 1 - m అంటే ఇది 0, ఇది ఒక వర్టికల్ లైన్. ఈ ఏరియాకి బౌండరీస్ వచ్చేసరికి చూడండి ఇలా ఉన్న లైన్ ఇలా ఉన్న బౌండరీస్ వచ్చేసరికి కర్వ్ ఒకటి లైన్ ఒకటి, ఇది x = 0 ఇక్కడ ఉంది కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇది మనకి x = 1 - m, x = 1 - m అంటే ఇది ఒక వర్టికల్ లైన్ బౌండరీ అన్నమాట. సో ఈ ఏరియా ఉందనుకోండి, ఈ ఏరియా బౌండరీస్ ఏంటి? అప్పర్ కర్వ్ అంటే పారాబోలా, లోయర్ ఏమో లైన్, తర్వాత 2 బౌండరీస్ 2 వర్టికల్ లైన్స్. దేర్ఫోర్ ఇంటెగ్రల్ 0 to 1 - m 1 - m. ఇలా వేరియబుల్ పెట్టి 2-3 సార్లు అడిగారు ఎగ్జామ్ లో. సో x - x², వన్ కర్వ్ మైనస్ ఎనదర్ కర్వ్. మాడ్యులస్ రాయాలి. మల్టిపుల్ ఆన్సర్స్ లో అడుగుతారు. మాడ్యులస్ రాయకపోతే మళ్ళీ ఒకటే ఆన్సర్ వస్తుంది. సో = 9/2 అర్థమైంది కదా? సో ఇది దేర్ఫోర్ ఇది కనుక్కుందాం. మాడ్యులస్ ఇంటెగ్రల్ 0 to 1 - m 1 - m into x minus x² dx = 9/2 మాడ్యులస్. సో దీని ఇంటిగ్రేషన్ రాస్తే 1 - m into x²/2 minus x³/3 0 to 1 - m = 9/2 1 - m సబ్స్టిట్యూట్ చేయండి. 1 - m సబ్స్టిట్యూట్ చేస్తే 1 - m whole cube by 2 1 - m whole cube by 2 ఇది మైనస్ 1 - m whole cube by 3
3 ఈక్వల్ టు 9/2. సో దీని ఎల్సిఎం తీసుకుంటే 6 ఈస్ ద ఎల్సిఎం. 3 into 1 minus m whole cube minus 2 into 1 minus m whole cube అంటే 1 minus m whole cube by 6 equal to 9, but 2 1s 2 3s. సో ఇప్పుడు మాడ్యులస్ 1 minus m whole cube ఈక్వల్స్ అది పంపిస్తే 27 అమ్మ. అంటే 1 minus m whole cube equals to plus or minus 27. ప్లస్ ఆర్ మైనస్ 27. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రాబోతే ఒకటే వస్తుంది, రెండు ఆన్సర్స్ ఉంటాయి. అంటే 1 minus m whole cube equals to దీన్ని ఒకదాన్ని 3 క్యూబ్ రాయొచ్చు, ఆర్ ఇంకొక దాన్ని -3 క్యూబ్ రాయొచ్చు. సో therefore 1 minus m వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను. సో therefore 1 minus m equal to 3 ఒకటి, 1 minus m equal to -3 ఒకటి. Therefore m equals to m equals to 1 minus 3 minus 2 ఒకటి, కామా 4 ఒకటి. 2 వాల్యూస్ అన్నమాట, 2 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ కనుక మాడ్యులస్ తీసుకోకపోతే ఒకే వాల్యూ వస్తాయి. నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ m అని అడిగితే మనకి ప్రాబ్లం వస్తుంది. సో therefore -2, 4 అన్నమాట ఆన్సర్. m కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్. అట్లా మనకి ఏదైనా వేరియబుల్ పెట్టినప్పుడు లైన్ y ఈక్వల్ 2x అంటే ఫిక్స్డ్ ఉంటుంది. ఇంకా వేరియబుల్ పెట్టినప్పుడు ఓన్లీ మాడ్యులస్ లేకుండా ఇది రాస్తే మనకి ఒకే ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వేరియబుల్ పెట్టినప్పుడు కంపల్సరీగా మాడ్యులస్ రాయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇట్లా మనకు వేరియబుల్ పెట్టి మనకి అడుగుతారు, మెయిన్స్ లో అడుగుతారు ఎక్కువ ఇలాంటి క్వశ్చన్. నెంబర్ ఆఫ్ వాల్యూస్ అండ్ 2 రాయాలి, సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ m అని కూడా అడుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లం, సపోజ్ ఇంకో ప్రాబ్లం చూడు. ఫైండ్ ఏరియా బౌండెడ్ బై, చూడండి వెరీ గుడ్ అప్లికేషన్ అది, బై కర్వ్స్ y ఈక్వల్ టు x², కామా y ఈక్వల్స్ టు మాడ్యులస్ x² minus 2, కామా y equal to 2 and which lies, different conditions ఇస్తారు, and which lies to the right of the line x equal to 1. To the right of the line x equal to 1. చూడండి డిఫరెంట్ కండిషన్స్ ఇస్తారు. మనం ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఐడెంటిఫై చేసుకో, మనకు కావాల్సిన ఏరియా ఎలా ఉండాలంటే ఈ కర్వ్ ఒక బౌండరీ, ఈ కర్వ్ ఒక బౌండరీ, y ఈక్వల్ టు 2 ఒక బౌండరీ, ఈ మూడు కూడా 3 బౌండరీస్ గా ఉండాలి. అలానే మనకు కావాల్సిన ఏరియా x ఈక్వల్ టు 1 అంటే మనకు y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, దానికి రైట్ సైడ్ ఉండాలి మన ఏరియా. ఇది ఇవ్వకపోతే ఈ 3 బౌండరీస్ గా ఉండే ఏరియా కనుక్కోవాలి. మన ఏరియా x ఈక్వల్ టు 1 కి రైట్ లో కూడా ఉండాలన్నమాట ఏరియా. చూడండి ఫస్ట్ స్టెప్ ఈస్ డ్రాయింగ్ ద కర్వ్స్. చూడండి అన్ని మనకు తెలిసినవి, పారాబోలాస్ 2. సో y ఈక్వల్ టు మాడ్యులస్ x² minus 2 అనేది మనం ఫస్ట్ గీద్దాం. చూడండి y ఈక్వల్ టు మాడ్యులస్ x² minus 2 గీస్తున్నాం. చూడండి సో ఫస్ట్ ఏం చేస్తానంటే x² minus 2 గీస్తాను. చూడండి ఫస్ట్ I will draw x² minus 2. x² minus 2 అంటే ఇలా ఉంటుంది. చూడండి
సో దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. ఇది మైనస్ √2 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో ఇది -2 అన్నమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ని కిందకి 2 యూనిట్స్ డౌన్ చేసాం పెరాబోలా. -2 మాడ్యులస్ అంటే కింద దాని పైకి షిఫ్ట్ చేయండి. కింద దాన్ని షిఫ్ట్ చేయండి 2. రైట్. సో ఏం చెప్పాను, ఇది మనం గీసింది కదా, పైన ఉంచాం కదా, పైన ఉంచింది మనకి కర్వ్ కావాలి ఇప్పుడు. అంటే ఇది మనకి ఈ సెగ్మెంట్ వచ్చేసరికి y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏరియా కనుక్కునేటప్పుడు మనకు సెగ్మెంట్స్ రాయాలి. పైన ఏదైతే గీసింది ఉంచామో అదేమైంది, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. మనం కింద నుంచి పైకి రిఫ్లెక్ట్ చేసాం కదా, అది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఇది తీసేస్తాం చూడండి జాగ్రత్తగా. ఏరియా రాసేటప్పుడు సెగ్మెంట్ కావాలి మనకి ఏంటని. సో ఇది పైకి రిఫ్లెక్ట్ చేసిన సెగ్మెంట్ ఏదైతే ఉందో అది మనకి y ఈక్వల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో జాగ్రత్తగా అది పెట్టుకోవాలి ఈ కర్వ్. రైట్. తర్వాత మనం గీయాల్సింది ఏంటి, ఇది మనకి y ఈక్వల్ మాడ్యులస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 కర్వ్. ఇది పారాబోలా. రైట్. ఇలా ఉంటుంది కర్వ్. తర్వాత y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ గీస్తున్నాం. y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ గీసేటప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి కనుక్కోవాలిగా. ఇంటర్సెక్షన్ పాయింట్స్ జాగ్రత్తగా కనుక్కోవాలి. సో ఇది గీసేటప్పుడు 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటర్సెక్ట్ అయింది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే దీన్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కనుక్కుంటున్నాం. అంటే 2x స్క్వేర్ ఈక్వల్స్ టు 2. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే 1 దగ్గర ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ -1 దగ్గర ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. అట్లానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 కూడా ఇంటర్సెక్ట్ అయితే చూడాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఏమొస్తుంది, 0 ఈక్వల్ -2 అంటే ఇంటర్సెక్ట్ కాదనమాట. అంటే చూడండి ఎలా గీస్తున్నాం. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, అంటే ఇప్పుడు మళ్ళా లైన్ x ఈక్వల్ టు 1 కూడా ఉంది. లైన్ x ఈక్వల్ టు 1 ఎక్కడ ఉంది, లైన్ x ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 1 అంటే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. చూడండి ఇక్కడ 1, ఇది 1, ఇది 1 అన్నమాట. x ఈక్వల్ టు 1 కూడా గీస్తున్నాం చూడండి, x ఈక్వల్ టు 1 కూడా గీస్తున్నాం. సో ఇది మీరు గుర్తుంచుకోండి, ఇది 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని. ఇది మళ్ళీ మధ్యలో కన్ఫ్యూజ్ లేకుండా ఇది 2 మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి x ఈక్వల్ టు 1 గీస్తున్నాం చూడండి, x ఈక్వల్ టు 1 లైన్. జాగ్రత్తగా ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కొంచెం ఇటు అంటే 1.414 కదా ఇది. x ఈక్వల్ టు 1 లైన్ ఇలా ఉంటది. ఇది మనకు కావాల్సిన ఏరియా దీనికి రైట్ లో ఉండాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అనేది గీస్తున్నాం కదా మనం, ఎక్స్ స్క్వేర్ అనేది గీస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ అనేది గీసినప్పుడు మనకి సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఎక్స్ స్క్వేర్ అనేది గీస్తున్నాం ఇప్పుడు. చూడండి ఈ పాయింట్ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటర్సెక్ట్ అయ్యేది. ఓకేనా. సో ఈ పాయింట్ ఏమైతే చూడండి, ఈ పాయింట్ క్వశ్చన్ ఏమి ప్రశ్న అరే ఇక్కడ బా సారీ రా, రైట్ టు ద లైన్ తప్పు రాశాను. y ఈక్వల్ టు ఇక్కడ ఇంకో y ఈక్వల్ 2 కూడా ఉంది కదా, సారీ y ఈక్వల్ 2 ఉంది కదా. చూడండి y ఈక్వల్ 2 కూడా గీయాలి. ఇంకొక లైన్ ఉంది ఇక్కడ y ఈక్వల్ 2. చూడండి ఒకసారి x ఈక్వల్ 1 లైన్ గీసాక ఇక్కడ చూడాలి నేను, y ఈక్వల్ 2 ఉంది కదా, y ఈక్వల్ 2 లైన్ గీస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ y ఈక్వల్ 2 లైన్ గీద్దాం.
y ఈక్వల్ టు 2 లైన్ గీద్దాం. ఇలా ఉంది. ఇది y ఈక్వల్ టు 2 లైన్, ఇది y ఈక్వల్ టు 2 లైన్ రా, ఇది y ఈక్వల్ టు 2 లైన్. ఇప్పుడు నేను x స్క్వేర్ గీస్తున్నాను చూడండి. x స్క్వేర్ అనేది మనకి x ఈక్వల్ టు 1 ఎక్కడ ఇంటర్సెక్ట్ అనేది చూద్దాం. y ఈక్వల్ టు x స్క్వేర్, x ఈక్వల్ టు 1 అంటే మనకి y ఈక్వల్ టు 1 అంటే 1,1 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే x స్క్వేర్ ఇప్పుడు గీస్తున్నాను చూడండి. ఈ పాయింట్ ఏంటి, ఇప్పుడు దీన్ని ఇంటర్సెక్ట్ అయ్యేది ఇది 1. ఓకేనా, ఇది 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 ఏంటిది 2 మైనస్ x స్క్వేర్. ఇది x ఈక్వల్ టు 1 అయితే ఇదేమవుతుంది 1 అయ్యే చూడండి ఒకసారి. ఇది 2 మైనస్ x స్క్వేర్ కదా, ఇది 1 అయింది. అంటే గీసేటప్పుడు మనం జాగ్రత్తగా దీనికుండా పోవాలి, దీనికుండా పోకుండా గీసుకుంటే మన డయాగ్రామ్ సరిగ్గా రాదు. ఇది ఓకేనా, ఇది ఇక్కడ వరకు ఇది అంటే ఈ 1,1 దగ్గర ఈ పాయింట్ ఈ x ఈక్వల్ టు 1 లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ కర్వ్ పైకి వెళ్తుంది. కర్వ్ పైకి వెళ్ళినప్పుడు ఇది y ఈక్వల్ టు 2 లైన్ ఉంది కదా, దాంతో కూడా ఇంటర్సెక్ట్ అయింది. అది ఎక్కడ ఉందో కనుక్కోవాలి. ఇప్పుడు x స్క్వేర్ y ఈక్వల్ టు x స్క్వేర్ అను y ఈక్వల్ టు 2 ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేది ఎక్కడో జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి. x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2, x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అంటే ఇదేగా మనకి ఇంపార్టెంట్. అంటే x రూట్ 2 దగ్గర చూడండి, ఇక్కడ రూట్ 2 ఉంది కదా, కరెక్ట్ గా రూట్ 2 అంటే ఇది చూడండి, ఇక్కడ గీస్తున్నాను చూడండి. కరెక్ట్ గా x ఈక్వల్ రూట్ 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే ఈ కర్వ్ ఎలా వెళ్ళింది అంటే ఇలా వెళ్ళింది చూడండి. ఈ కర్వ్ ఎలా వెళ్తుందంటే జాగ్రత్తగా సెన్సిటివ్ గా తీసుకోవాలి. ఇలా ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. కరెక్ట్ గా దీనికి వర్టికల్ గా పైన ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ ప్రాబ్లం అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటు గ్రాఫ్ గీయవసరం, ఎందుకంటే లైన్ కి ఆ సైడే కదా ఏరియా కనుక్కోమంది, ఆ సైడేగా ఏరియా కనుక్కోమంటుంది. ఇప్పుడు ఏరియా చూడండి, అక్కడ ఈ కర్వ్ y ఈక్వల్ టు బౌండరీస్ గా ఉండాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనకు y ఈక్వల్ టు x స్క్వేర్ అంటే ఇది చూడండి, y ఈక్వల్ టు x స్క్వేర్ అంటే నేను గీసిన కర్వ్ ఇది. ఓకేనా, ఇది y ఈక్వల్ టు x స్క్వేర్. తర్వాత ఈ కర్వ్ అంటే ఇది ఆ సైడ్, ఇది చూడండి ఒకసారి. రైట్ టు x ఈక్వల్ టు 1 వాడు చెప్తున్న మాడ్యులస్ 2 మైనస్ x స్క్వేర్ అంటే ఇది. రైట్, తర్వాత y ఈక్వల్ టు 2 లైన్ అంటే ఇది, y ఈక్వల్ టు 2 లైన్ అంటే ఇది. x ఈక్వల్ టు అవతల గ్రాఫ్ అవతల ఏరియా బౌండెడ్ నేను షేడ్ చేస్తున్నాను చూడండి. ఇదిగో ఈ చిన్న ఏరియా ఇది ఇక్కడ ఉంది కదా, తర్వాత ఈ ఏరియా ఇది x ఈక్వల్ టు అవతల ఇప్పుడు నేను షేడ్ చేశాను కదా, ఇది ఇదిగో ఇలా యూ షేప్ లో ఉంది కదా, ఇది మొత్తం ఏరియా మనకు కావాల్సింది. ఈ మొత్తం ఏరియా అంటే దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. రూట్ 2 కి యువతల ఉంది కదా, దీని ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా చూడండి జాగ్రత్తగా, ఇది A1 అనుకోండి. రూట్ 2 కి యువతల అంటే 1 to రూట్ 2 కి మధ్యలో ఉన్న ఏరియా A1 అనుకోండి. రూట్ 2 కి తర్వాత ఉన్న ఏరియా A2 అనుకోండి. Now our required area is divided into two parts, A1 plus A2. ఇప్పుడు A1 కనుక్కోవాలంటే ఒకసారి బౌండరీస్ చూడండి. ఎందుకు డివైడ్ చేశానంటే A1 కి బౌండరీస్ వచ్చేసరికి అప్పర్ కర్వ్, లోయర్ కర్వ్ అండ్ 2 వర్టికల్ లైన్స్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు రూట్ 2. అంటే ఆ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ 1 to రూట్ 2 చూడండి. ఇది ఒక వర్టికల్ లైన్, ఇది ఒక వర్టికల్ లైన్. అప్పర్ బౌండరీ ఏంటి, అది x స్క్వేర్ మైనస్ లోయర్ బౌండరీ ఏంటిది, లోయర్ బౌండరీ అంటే ఇది, ఇదేంటిది y ఈక్వల్ 2 మైనస్ x స్క్వేర్. అంటే ఏం రాయాలి, మైనస్ ఆఫ్ 2 మైనస్ x స్క్వేర్ dx. ఇది A1 కి బౌండరీ అన్నమాట. అప్పర్ కర్వ్ x స్క్వేర్ అమ్మ, లోయర్ కర్వ్ 2 మైనస్ x స్క్వేర్. బౌండరీస్ వచ్చేసరికి 2 వర్టికల్ లైన్స్. ఇది ఫస్ట్ ఏరియా. ప్లస్ దీనికి చూడండి బౌండరీ వచ్చేసరికి, దీనికి చూడండి ఒకసారి, దీనికి
సో ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి బౌండరీస్ చూడండి ఒకసారి. ఇది √2, ఇదేంటిది √2, ఓకేనా, ఇది √2. ఈ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ y=2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ చూడండి ఒకసారి. y=2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి, y=2 అని x²-2 సాల్వ్ చేస్తే x +or-2 ఇటే ఉంది కాబట్టి ఇది 2, ఇటే ఉంది కాబట్టి ఇది 2. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా అన్నమాట. ఈ ఏరియాకి బౌండరీస్ ఏంటి, √2 ఒక లైన్, √2 ఒక లైన్ టర్మినేట్ అయింది ఇక్కడ, 2 ఒక లైన్ వర్టికల్ బౌండరీ, and then upper curve is y=2 and lower curve is what, that means integral √2 to 2. సో ఇదేంటిది 2 అన్నమాట, అంటే కర్వ్ ఇక్కడ లైనే, అంటే y=2 అంటే f(x) అంటే 2 మైనస్ లోయర్ కర్వ్ అంటే x²-2, లోయర్ కర్వ్ అంటే x²-2 dx. ఇక్కడ ఈ ఏరియాకి అప్పర్ కర్వ్ y=2 అంటే f(x) అంటే 2 అన్నమాట, లోయర్ కర్వ్ y=x²-2, అప్పర్ కర్వ్ 2 మైనస్ లోయర్ కర్వ్ x²-2 ఇంటెగ్రల్ ఈ వర్టికల్ లైన్స్ మధ్యలో ఉంది √2 to 2, రైట్, ఇది ఏరియా. సో దేర్ఫోర్ ఈ రెండు కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి క్యాలిక్యులేట్. సో 1 to √2 వాల్యూ, 1 to √2 అంటే సో దేర్ఫోర్ ఇది x² + x² 2x² అంటే 2x² అంటే ఇంటిగ్రేషన్ ఏంది, 2/3x³ ఇది మైనస్ 2x అమ్మాయి, మైనస్ 2x 1 to √2 ప్లస్ 2 + 2 ఎంత 4x minus x² √2 to 2. So therefore 2/3 into √2 substitute చేయండి, 2√2 minus √2 substitute చేస్తే 2√2 minus 1 substitute చేయండి, 2/3 minus 2. So this is first integral value plus 2 substitute చేయండి, 2 substitute చేస్తే 8 minus 4 minus √2 substitute చేయండి, 4√2 minus 2. So this is the value. So that means దీని LCM తీస్తే ఇక్కడ 4 ఇదెంత 4√2 minus 6√2 minus 2√2/3 minus 2√2/3. ఇక్కడ LCM తీస్తే minus 6 plus 2 అంటే plus 4/3 plus 4/3, 8 minus 4 plus 4, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ +4 ఇక్కడ +2 అంటే +6. సో +6 ఇక్కడ +4 ఇక్కడ +2 -4√2 అంటే 3 is the LCM. మళ్ళా 3 is the LCM అంటే -2√2 plus 4 plus 3 into 6 18, 3 into 6 18 minus 12√2. Therefore final value is ఇదంతా మనకి 22 minus 14√2 divided by 3. That is the answer. అట్లా మనకి కర్వ్స్ ఇచ్చేసి లైన్ కా సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది, ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకోవాలి. డయాగ్రామ్ అనేది చాలా జాగ్రత్తగా గీసుకోవాలి మనకు, అంటే దీనిపైన ఇంటర్సెక్ట్ అవుతుంది. మనం కొంచెం వాటి పంపించామనుకో డయాగ్రామ్ తేడా వచ్చేస్తుంది, ఎందుకంటే √2 ఉంది ఇక్కడ, కరెక్ట్ గా అదే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది వర్టికల్ గా. అందుకని ఇంటర్సెక్షన్ పాయింట్స్ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
చూడండి అమ్మ 20 మైనస్ కొంచెం తేడా వచ్చింది చూడండి. మిస్టేక్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ 4√2 ఇక్కడ సింప్లిఫికేషన్ చెక్ చేయండి అమ్మ. 20 మైనస్ రావాలి. 18th హ్యాండ్ రైజ్ చేయండి ఏమైనా ఐడెంటిఫై చేస్తే. 4/4√2/3 minus 2√2 20 minus 6 members ఒక నాంజి minus 2√2 minus ఐడెంటిఫై చేసి చెప్పండి రా. 8 minus 4 minus 4 ఒక నిమిషం 4 రా. ఇక్కడ 2 ఒక చెప్పండి అమ్మా ఎక్కడ మిస్టేక్. ఎక్కడమ్మా? ఓ రైట్ ఎక్స్ స్క్వేర్ కాదు x³/3 ఒక నిమిషం ఇది కదా. రైట్ ఓకే 4x minus x³/3 నౌ యూ విల్ గెట్. అక్కడ ఇంటిగ్రేషన్ రాయాలి కదా. సో ఇక్కడ కొంచెం ప్లస్ సో 8 minus 8/3 minus so this is 4√2. This is 4√2 minus 2√2/3 2√2/3 right. సో ఇది ఎంత మనకి minus 6√2 plus 4√2 minus 2√2/3. so 2 minus plus 4/3 plus 8 minus 24 minus 8 అంటే మనకి 16/3. so you will get 12√2 minus 12√2 minus 10√2 minus 10√2/3. okay na. so therefore this is nothing but 20 minus correct answer. this is like that. okay next problem చూడండి. ఇట్లా ఏరియాస్ అనేసరికి మనకు డయాగ్రామ్ ప్లాట్ చేయటం ఆ ఏరియాకి ఏం బౌండరీస్ ఉన్నాయి అనేది చూసుకోవడం. ఇంకో ప్రాబ్లం చూడండి. ఎక్కువగా మనకి మాడ్యులస్ పెరాబోలాస్ ఎక్కువ అడుగుతారు ఎగ్జామ్ లో, ఫైనల్ ఎగ్జామ్ లో. ఇంకో ప్రాబ్లం చూడండి. ఫైండ్ the area bounded. so find the area bounded by three curves ఇచ్చారు. x² = y1, x² = -y, y² = 4x - 3. చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఈ మూడు కర్వ్స్ బౌండరీస్ గా ఉండే ఏరియా కనుక్కోవాలి. చూడండి ఒకసారి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఈ కర్వ్స్ మామూలు స్టాండర్డ్ కర్వ్స్. ఇదేమో x² = y, ఇది మాత్రం మనకి పెరాబోలా. y² = 4 into x minus 3/4 4 into x minus 3/4 అంటే ఇది y² = k into k పాజిటివ్. చూడండి మూడు స్టాండర్డ్ కర్వ్స్. డయాగ్రామ్ గీస్తున్నాం చూడండి. y = x², అంటే ఇలా ఉంటది. y = x² అంటే
మనకి ఇలా ఉంటుంది స్టాండర్డ్ కర్వ్ ఇది. y ఈక్వల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనకి దీని వర్టెక్స్ చూడండి, ఈ కర్వ్ యొక్క వర్టెక్స్ ఏంటి? 3/4, 0 పెట్టి ఇలా గీయాలి. ఇలా గీస్తున్నప్పుడు మనకి ఈ కరువుని ఇంటర్సెక్ట్ అవుతుందో లేదు కనుక్కోవాలి. ఆబ్వియస్లీ ఇంటర్సెక్ట్ అయితేనే మనకి ఏరియా ఉండేది, ఇంటర్సెక్ట్ అయింది కంపల్సరీగా. కాకపోతే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏంటనేది కనుక్కొని మనం గీయాలి. చూడండి ఒకసారి, ఈ కర్వ్ అంటే ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ నేను గీసింది, ఇది y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ కర్వ్కి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటున్నాం. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4x మైనస్ 3. ఐఎమ్ సాల్వింగ్ with y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, with y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఇప్పుడు చూస్తే ఎక్స్ స్క్వేర్ రైట్, ఎక్స్ స్క్వేర్. సో y వాల్యూస్ సాల్వ్ చేయొచ్చు. y వాల్యూస్ అంటే y అంటే ఎక్స్ స్క్వేర్ పెట్టేద్దాం. సో క్లియర్ గా మనకి x ఈక్వల్ టు 1 చూడండి, x ఈక్వల్ టు 1 అయితే ఇదేమైంది, y స్క్వేర్ 1 అవుతుంది. ఇది x ఈక్వల్ టు 1 క్లియర్ గా కనపడుతుంది, x ఈక్వల్ టు 1, రైట్? x ఈక్వల్ టు 1 అయితే ఇది y ఈక్వల్ టు 1 అయింది, ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 1 కదా. సో దేర్ఫోర్ x ఈక్వల్ టు 1 క్లియర్ గా మనకి అంటే ఇటేగా కర్వ్ ఉండేది ఇలా ఉంటది కాబట్టి x పాజిటివ్ సైడే ఇంటర్సెక్ట్ అయింది. మనం ఇలా గీపోతున్నాం అంటే x ఎలా ఉంటుంది, పాజిటివ్ గా క్లియర్ గా y ఈక్వల్ టు 1, x 1 అయితే ఇది కూడా మనకి అంటే x ఈక్వల్ టు 1 క్లియర్లీ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ బోత్. x ఈక్వల్ టు 1 అయితే చూడండి ఒకసారి, ఈ కర్వ్ గీసేటప్పుడు x ఈక్వల్ టు 1 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. x ఈక్వల్ టు 1 అంటే y వాల్యూస్ ఏముంటాయి, y స్క్వేర్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే ఏంటంటే ఇలా గీసేటప్పుడు ఈ కర్వ్ చూడండి ఒకసారి, దీన్ని 1 దగ్గర అంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ x ఈక్వల్ టు 1 అయితే మనకి y యాక్చువల్ గా ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తాయి. కానీ x స్క్వేర్ ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు -1 ఉండదు కదా, దేర్ఫోర్ y ఈక్వల్ టు 1. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఈ కర్వ్ని చూడండి గీసేటప్పుడు ఇలా ఇంటర్సెక్ట్ అయ్యి, నెక్స్ట్ చూస్తే ఈ కర్వ్ని సిమెట్రిక్ గా ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది. చూడండి నెక్స్ట్ స్టెప్ లో y స్క్వేర్ ఈక్వల్ టు 4x మైనస్ 3, y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది చూడండి y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది, y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది, అర్థమైంది కదా. సో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ ఎంత, y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1, దీని వాల్యూ ఎంత, y ఈక్వల్ టు మైనస్ 1, y స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి 1 సబ్స్టిట్యూట్ చేయండి, y స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఇదేమో y ఈక్వల్ టు మైనస్ 1 అంటే ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ పాయింట్ 1,1, ఈ పాయింట్ ఏమవుతుంది 1,-1. అంటే అర్థం ఏంటంటే ఈ కర్వ్ని ఈ పాయింట్ దగ్గర టచ్ అయ్యింది. అంటే ఒకే పాయింట్ ఉందంటే అర్థం ఏంటి, ఏ దగ్గర టచ్ అవుతుంది, బి దగ్గర టచ్ అవుతుంది. ఈ రెండు సాల్వ్ చేస్తే 1,1 తప్పితే వేరేది ఉండదు. అంటే అర్థం ఏంటి, ఈ కర్వ్ మామూలుగా ఇంటర్సెక్ట్ అయి పైకి వెళ్తుంది, టచ్ అయ్యింది ఇక్కడ. దీస్ టూ కర్వ్స్ టచ్ ఈచ్ అదర్ ఎట్ 1,1. ఈ రెండు సాల్వ్ చేస్తుంటే మనకి 1,-1 తప్పితే వేరే వాల్యూ ఉండదు, ఇంటర్సెక్ట్ అయ్యేది. ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుందంటే ఈ కర్వ్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 1,-1. అంటే ఇది గ్రాఫ్ మనకి y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x మైనస్ 3. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఏరియా ఏంటి, ఈ మూడు బౌండరీస్ గా ఉండాలి. ఇదిగో ఈ మూడు బౌండరీస్ గా ఉండే ఏరియా ఏది, దిస్ ఈస్ ద ఏరియా. సిమెట్రిక్ గా ఉంది ఈ ఏరియా, పైది కిందది సిమెట్రిక్ గా ఉంది. ఇది ఏ అనుకుంటే కిందది కూడా సిమెట్రిక్ గా ఉంది డయాగ్రామ్, అది కూడా ఏ అయింది. రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు, చూడండి రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు ట్వైస్ ఏ.
ట్వైస్ ఏ. మరి ఏ కనుక్కోవాలంటే చూడండి, ఏ కనుక్కోవాలంటే ఈ పైన ఏరియా ఏ ఉంది, దానికి బౌండరీస్ క్లియర్ గా లెఫ్ట్ సైడ్ కర్వ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ కర్వ్ ఒకటి ఉంది, హారిజంటల్ లైన్ ఒకటి ఉంది. అంటే ఈ ఏరియా మనకి హారిజంటల్ గా ఉంది. y ఈక్వల్ 0 ఒక బౌండరీ, y ఈక్వల్ 0 అంటే హారిజంటల్ లైన్ ఒక బౌండరీ. ఇక్కడ ఒక బౌండరీ ఉంటది, ఏంటది? y ఈక్వల్ టు 1. టర్మినేట్ అయిపోయింది. టర్మినేట్ అయినప్పుడు ఇది హారిజంటల్ బౌండరీ అమ్మ, అక్కడ కూడా హారిజంటల్ బౌండరీ వేసుకోండి. therefore twice integral 0 to 1, twice integral 0 to 1. రైట్ సైడ్ కర్వ్ అంటే ఇది, రైట్ సైడ్ కర్వ్ ఏది? రైట్ సైడ్ కర్వ్ ఇది. ఇందులో x రాయాలి. x అంటే ఏంటి? x అంటే y స్క్వేర్ ప్లస్ 3/4. ఇది f ఆఫ్ y. రైట్ సైడ్ ఉన్న కర్వ్ ఏంటి? f ఆఫ్ y. ఇందులో x కనుక్కోండి, y స్క్వేర్ ప్లస్ 3/4. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కర్వ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ కర్వ్ అంటే ఇది y ఈక్వల్ x స్క్వేర్ అంటే x ఈక్వల్ టు రూట్ y. x ఈక్వల్ టు రూట్ y dy. ఇది f ఆఫ్ y, ఇది g ఆఫ్ y. It is bounded between two horizontal lines, right side curve, left side curve. Therefore, ఈ ఏరియా కనుక్కోవాలి. So 2 1s 2 2s 1/2 1/2 into 1/2 into y cube plus 3 plus 3y 0 to 1. So దీని ఇంటిగ్రేషన్ రాసే y cube by 3 plus 3y 0 to 1 minus y power 3/2 divided by 3/2. 2/3 into y power 3/2. Integral 0 to 1. 0 to 1. చూడండి ఈ వాల్యూ ఎంత వస్తే ఇంటిగ్రేషన్ రాద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/2 into 1/2 into 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 1/3 plus 3. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా తర్వాత 0 మైనస్ ఒక్క నిమిషం 2 దీనికేగా, 2 దీనికి ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ దీని 2 తో మల్టిప్లై చేయాలి 4/3. దీన్ని ఇక్కడ దీనికి ఒక్కదానికి 2 క్యాన్సిల్ చేశారు, దీన్ని 2 తో మల్టిప్లై అయ్యింది. ఇక్కడ 2 ఉంది, దీనికి ఒక్కదానికి 2 క్యాన్సిల్ అయింది. దీన్ని 2 into 2/3 4/3 అంటే 1/2 into 1/2 into 1/3 plus 3 అమ్మ. 1/3 plus 3 అంటే ఎంత? 1/3 plus 3 అంటే 10/3, రైట్? 10/3 మైనస్ దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే 4/3 వచ్చింది కదా. 4/3 into 1 minus 0 అంటే ఎంత? 2 1s 2 5s. So 5/3 minus 4/3, that means 1/3 is the answer. అట్లా మనకి it is bounded between right side curve, left side curve and two horizontal lines అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లం లో మనకి సాల్వ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. సాల్వ్ చేసేటప్పుడు ఏంటా ఈ కర్వ్ మనకి ఒక పాయింట్ వచ్చిందంటే మనకి ఇలా టచ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందని సాల్వ్ చేస్తుంటే మనకి టచ్ అవుతుందని అర్థం. అది కనుక ఇలా కర్వ్ గీసేసుకుంటే పని అయిపోయింది. మనం పొరపాటున పైకి తీసుకెళ్లి 2 ఇంటర్సెక్షన్ పాయింట్లు పెట్టుకున్నాం అనుకో, మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది కర్వ్. ఏంటో డౌట్ అడుగు. శివతేజ డౌట్ ఏంటి చెప్పు. శివతేజ చెప్పమ్మా. ఎక్కడమ్మా? ఎక్కడ ఏ కరువుకి? ఓకే, ఏం పాయింట్ చెప్పు. ఒక్క నిమిషం. 3,3 ఉంది కదమ్మా. 3,3 వచ్చేసరికి ఈ కర్వ్ ఉంది కదా, ఇక్కడ పెట్టావా? సాటిస్ఫై అయిందా? 3,3 ఇందులో ఉండదుగా. కాదు, ఇంటర్సెక్షన్ పాయింట్ అని నేను చెప్పేది. ఈ రెండింటికి ఇందులో పెట్టు, సాటిస్ఫై అయింది. కానీ ఇందులో 3 = 9 ఉండదు కదా, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాదు అది.
అదే 3, 3 ఇందులో ఉంటుంది కానీ ఇందులో ఉండదు. ఓకే కదా? ఓకే ఓకే. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, లుక్ ఎట్ నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, మెయిన్ గా మనకి సర్కిల్ పెరాబోలా కూడా అప్లికేషన్స్ ఎక్కువ అడుగుతారు. చూడండి ఐఐటీలో అడిగిన ప్రాబ్లం చూడండి. సర్కిల్ అండ్ పెరాబోలా రిలేటెడ్ ద ఏరియా ఆఫ్ రీజియన్ described by చూడండి ఇలా ఇచ్చారు. x, y such that x, y such that x square plus y square less than or equal to 1 and చూడండి ఒకసారి జాగ్రత్తగా y square less than or equal to 1 minus x. చూడండి జాగ్రత్తగా. చూడండి ఇలా చూడంగానే మన ముందు ఏందో లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, అలా హడావుడిగా ఉంటుంది, ఏముండదు అక్కడ. చూడండి ఒక రీజియన్ ఉంటుంది, అంటే ఎక్స్ కామా వై అనే రీజియన్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఈ ఎక్స్ కామా వై పాయింట్స్ అన్ని కూడా దీన్ని సాటిస్ఫై చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి. అలాంటి రీజియన్ మనం ప్లాట్ చేయాలి ముందు. అంటే ఇది సర్కిల్ అని మనకు తెలుసు కాబట్టి లెస్ దాన్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇన్సైడ్ ద సర్కిల్, అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఈ కర్వ్ ప్లాట్ చేయాలి. ఈ కర్వ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కావాలంటే ఈక్వల్ టు తీసుకోండి. ఎక్కువగా మనకు మెయిన్స్ లో కానీ ఐఐటీలో కానీ ఇలా లెస్ దాన్, గ్రేటర్ దాన్ అలా పెడతారు, మిమ్మల్ని భయపెడతారు ముందు. అర్థమైంది? ఈక్వల్ టు 1 తీసుకొని సర్కిల్ గీయాలి ముందు, తర్వాత అది డిసైడ్ అయింది. నెంబర్ 2 y స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ x. ఇది ప్లాట్ చేయాలంటే ముందు ఏం చేయాలంటే ఈక్వల్ టు తీసుకొని పారాబోలా ప్లాట్ చేయాలి. ఇది దీనికి ఇన్సైడ్ గాని అవుట్ సైడ్ గాని ఉంటుంది. డయాగ్రామ్ గీసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ పారాబోలా ఎలా గీయాలి? y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ 1. బేసిక్స్ నుంచి చేయండి. ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు వర్టెక్స్ 1, 0. కంఫర్టబుల్ గా మీరు డయాగ్రామ్ గీయండి ముందు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1. సో సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1. సర్కిల్ గీస్తున్నాను చూడండి. అంటే సర్కిల్ విత్ సెంటర్, ఆరిజిన్ అండ్ రేడియస్ 1 యూనిట్. రేడియస్ 1 యూనిట్ అంటే ఇది 1, ఇది -1, ఇది 1, ఇది -1. ఇంటర్సెక్షన్ పాయింట్స్ విత్ x యాక్సిస్. రైట్, దిస్ ఈస్ ద సర్కిల్. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే సర్కిల్ కి లోపల రీజన్, బయట రీజన్, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పెట్టి లోపల ఒక పాయింట్ పెట్టామనుకో, 0 + 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఈ ఇట్లాంటి x, y అన్ని కూడా సర్కిల్ లోపల ఉంటాయి. సర్కిల్ లోపల ఉంటాయి, లోపల రీజన్ అన్నమాట. ఇది ఒక్కటే కాదుగా, దీన్ని కూడా సాటిస్ఫై, ఈ రీజన్ కి ఇంటర్సెక్షన్ పాయింట్ అన్నమాట. ఇంటర్సెక్షన్ రీజన్ తీసుకోవాలి. y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ 1. పారాబోలా గీయాలి. చూడండి ఒకసారి. అంటే వర్టెక్స్ ఇక్కడ ఉంటుంది, వర్టెక్స్ ఇక్కడ దీనిది, ఓకేనా? వర్టెక్స్ ఇక్కడ మనం ఇలా గీయాలి. ఇలా గీసేటప్పుడు y యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? y యాక్సిస్ ని, x యాక్సిస్ అయితే వర్టెక్స్ దగ్గరే, y యాక్సిస్ ని x ఈక్వల్ 0 పెట్టామనుకో, y స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే మనకు 0, 1 దగ్గర, 0, దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే ఇలా గీసేటప్పుడు మీరు పారాబోలాని ఇదిగో ఈ పాయింట్ గుండా పోవాలి. పారాబోలా ఈ పాయింట్ గుండా వెళ్ళాలి, ఈ పాయింట్ గుండా వెళ్ళాలి. అలా గీకుండా మనం డయాగ్రామ్ గీస్తే తప్పని అర్థం. అందుకని ఎప్పుడు కర్వ్ గీస్తున్నా x యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, y యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. లెట్ us say this is A, this is B, this is C. ఇది మనం ఇప్పుడు మనం గీస్తుంది ఏంటి? y స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ x. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిసైడ్ చేసుకోవాలిగా. పారాబోలాకి సర్కిల్ వదిలేసేయండి. పారాబోలాకి లోపల రీజన్ ఒకటి ఉంటుంది, బయట స్పేస్ ఒకటి ఉంటుంది.
ఏ స్పేస్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటే నేనేం చేస్తాను, ముందు 0 0 పెడతాను. లోపల ఉంది కదా, 0 0 పెట్టామనుకో, ఇక్కడ చూడండి ఒకసారి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూనే కదా. అంటే ఏంటి, ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఈ పెరాబోలాకి ఇన్సైడ్ పార్ట్ అన్నమాట. మరి ఇందాకేమో ఎక్స్ కామా ఎలా ఉంది, సర్కిల్ లోపల ఉంది. ఇప్పుడు పెరాబోలా లోపల, రెండింటికి ఇంటర్సెక్షన్ ఏది, ఈ సర్కిల్ లో ఈ దీన్ని సాటిస్ఫై చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలంటే 1 ఇంటర్సెక్షన్ టు రీజియన్ అంటే ఇదేగా. ఇంకా ఇది ఎక్స్ కామా వై అనేది ఈ రీజియన్ లో ఉంటుంది. ఈ రీజియన్ అది సర్కిల్ కి లోపల ఉంటుంది, పెరాబోలాకి లోపల ఉంటుంది. అంటే రెండింటికి ఇంటర్సెక్షన్ ఇది, అంతే కదా. ఇది రాదు మళ్ళీ సర్కిల్ కి, ఇది పెరాబోలాకి అవుట్ సైడ్, సర్కిల్ కి ఇన్సైడ్. ఇది రాదు, లెఫ్ట్ సైడ్ ఇది కనపడుతుంది కదా, అది రాదు. సో దేర్ఫోర్ ఈ ఏరియా కనుక్కోవాలి. ఈ ఏరియా కనుక్కోవాలని తర్వాత మనకి చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే సెమీ సర్కిల్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే సెమీ సర్కిల్. ఆ ఏరియా ఈజీగా కనుక్కోవచ్చుగా. సెమీ సర్కిల్ ఏరియా ఏంటి, πr²/2. ఇది ఇది ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఈ రైట్ సైడ్ ఏరియా ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ కి పైన ఎంత ఉందో కింద అంతే ఉంది. పై దాన్ని ఏ అనుకోండి, దీన్ని ఏరియా ఏ అనుకోండి, ఇది కూడా ఏరియా ఏ. అంటే రిక్వైర్డ్ ఏరియా ఈజీగా రాసేయచ్చు. రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు సెమీ సర్కిల్ ఏరియా. సెమీ సర్కిల్ ఏరియా అంటే ఎంత, π×r²/2. ఈ సర్కిల్ లో దీనికి ఇంటిగ్రేషన్ ఏముంది, ఇంకా సెమీ సర్కిలేగా, సగం ప్లస్ ట్వైస్ ఇంటూ ఏ, 2 ఇంటూ ఏ. ఆ ఏ కనుక్కుందాం, π/2 ప్లస్ 2 ఇంటూ. ఇప్పుడు ఈ ఏరియాకి బౌండరీస్ ఏమున్నాయో మనం ఒకసారి చూసుకుందాం. ఈ ఏరియాకి బౌండరీస్ చూస్తే, బౌండరీస్ ఏమున్నాయి ఇంకా, ఇది చూడండి, ఇది ఒక వర్టికల్ లైన్, ఇది x=0. ఇది వర్టికల్ లైన్, ఒక బౌండరీ ఉంది, ఇది ఒక బౌండరీ ఉంది, టర్మినేట్ అయింది కదా ఏరియా. ఇది x=1. ఈ ఏరియాలో అసలు సర్కిల్ లేదుగా, పెరాబోలా ఒక బౌండరీ ఉంది. అంటే ఇంటిగ్రల్ 0 to 1 వర్టికల్ లైన్స్ ఆర్ 2 బౌండరీస్. టర్మినేట్ అయింది ఇక్కడ, ఇది ఒక వర్టికల్ లైన్, ఇది ఒక వర్టికల్ లైన్ గీయండి. ట్వైస్ ఇంటిగ్రల్ 0 to 1 పెరాబోలా అంటే ఇది, పెరాబోలా అంటే సో y ఈక్వల్ టు ఎంత, √1 - x, √1 - x dx. ఇదేగా ఏరియా, అర్థమైంది కదా. సో దేర్ఫోర్ π/2 ఇంటూ ఇది 1 - x హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై 3/2, 4/3 ఇంటూ బై -1 రాస్తాం. బై ఎక్స్ కోఎఫిషియంట్ రాయాలి కదా, 1 - x హోల్ పవర్ 3/2, 0 to 1. ఇక్కడ 2 డివైడెడ్ బై 3/2 ఉంటుంది, పైకి వచ్చింది 4/3. ఇది డివైడెడ్ బై -1 రాస్తాం, అది కూడా ఇక్కడ రాశాం. అంటే π/2 మైనస్ 4/3 ఇంటూ 1 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ, 0 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తే -1. therefore π/2 plus 4/3, that is the answer. అర్థమైంది కదా. ఇది ఇట్లా ఎక్కువ మనకి మెయిన్స్ లో కానీ ఐఐటీలో ఇది ఇన్ఈక్వాలిటీ బెటర్దే క్వశ్చన్ అడగడం. అర్థమైంది కదా. ఎందుకంటే దీన్ని చూడంగానే సైకలాజికల్ గా మనకు ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది. థ్రిల్లర్ ఏమో ఈక్వల్ టు తీసుకొని కరువు లోపల ఉందా బయట ఉందా, దీనికి ఇంటర్సెక్షన్ కావాలి మనకు, అది ఏరియా. చూడండి నెక్స్ట్ మోడల్. ఇట్లా మనకి సర్కిల్ పెరాబోలా ఎక్కువ అడుగుతారు ఎగ్జామ్. చూడండి నెక్స్ట్ మోడల్.
చూడండి ఇంకొకటి మనకి క్వశ్చన్ చూడండి. The area bounded the area of the region ఇట్లా సెట్ ఇస్తారు. సెట్ అంటే రీజియన్ అని x, y such that x, y such that x square less than or equal to y less than or equal to modulus x. ఇలా ఇస్తారు. ఇందులో ఏం లేదు, ఇందులో ఏం ఉండదు. అర్థమైంది కదా? ఇది చూడండి, ఇది చూడటానికి మాత్రమే అంత భయంకరంగా ఉంటుంది. ఇది మామూలు చాలా మనకి ఈజీ. చూడండి ఇలా ఉంది కదా, మనకి ఇలా ఉందంటే ఇక్కడ రెండు రీజియన్స్ ఉన్నాయని అర్థం. ఒక ఇన్ఈక్వాలిటీ, రెండు ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి అక్కడ. చూడండి ఒకసారి, రెండు ఇన్ఈక్వాలిటీస్ మనం తీసుకోవాలి. అంటే ఇట్లాంటి ఎక్స్ y అన్ని కూడా దీన్ని సాటిస్ఫై చేస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ రీజియన్ ఇది ఒక ఇన్ఈక్వాలిటీ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. ఇది ఫస్ట్. అర్థమైంది కదా? ఇందాక ఇచ్చింది రెండు భాగాలుగా ఇది ఒకటి ఇచ్చారు. నెంబర్ 2 y less than or equal to modulus x. అంటే దీన్ని సాటిస్ఫై చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి. అంటే మనం ఫైనల్ గా 1 ఇంటర్సెక్షన్ 2 రీజియన్ అంటే మనకు 1 ఇంటర్సెక్షన్ 2. ఇది గీటివి ఏముంది, పెరాబోలానే కదా. ఇది పెరాబోలా ఈక్వల్ టు తీసుకోండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. ఇది గీటివి ఏముంది, వై ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్. ఈ రెండు గీసిన తర్వాత ఆ లెస్ దాన్ ఏంది, ఈ లెస్ దాన్ ఏంది చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై అమ్మ. సో ఓకేనా, పారాబోలా y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇది కంఫర్టబుల్ గా గీయండి, ఇది ఓకేనా. ఇప్పుడు ఇది గీసిన తర్వాత ఈ రీజన్ అనేది ఈ లోపల పార్ట్ బయట పార్ట్ మనం చూడాలి. సో చూస్తే ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక చోట నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఏముంది, 0,1 ఉందా లేదా? 0,1 ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెడితే 0 ఇక్కడ 1 ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా, అంటే సాటిస్ఫై అయిందిగా. అంటే అర్థం ఏంటి, ఈ రీజియన్ అనేది పెరాబోలాకి ఇన్సైడ్ ఉంటుంది ఇటు, ఇంకా బయట అవుట్ సైడ్ అంటే ఈ మొత్తం ఇంకా పెరాబోలాకి లోపల. ఇది పెరాబోలా లోపల కాంకేవ్ పార్ట్ ఉంది కదా, అది మొత్తం అన్నమాట ఇది. సో అంటే దీన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వై అనేది దీని లోపల ఉంటాయి. నెక్స్ట్ మనం గీయాల్సింది ఏంటి, y ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్. అంటే గీసేటప్పుడు y ఈక్వల్ టు ఎక్స్ ఇలా గీస్తాం, y ఈక్వల్ టు ఇంటర్సెక్ట్ అవుతాయిగా. చూడండి ఇది y ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ ఏంటి, y ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఇది y ఈక్వల్ టు ఎక్స్, ఇది y ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఓకేనా. దీనికి కూడా ఈ మాడ్యులస్ ఎక్స్ కి లోపల పార్ట్ ఒకటి ఉంది, ఇటు పార్ట్ ఒకటి ఉంది. మనం పాయింట్ ఏదో ఒకటి ఇక్కడ పెడుతున్నాం. చూడండి ఇది చూడండి, ఇక్కడ 1,0 అనే పాయింట్ ఉందిగా, 1,0 ఇందులో పెట్టేస్తే నేను ఏదో ఒక పాయింట్ పెడుతున్నాను. 1,0 ఇక్కడ ఉంది, 1,0 పెట్టండి. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూనే కదా. అంటే ఏంటి, ఈ అవుట్ సైడ్ 0,1 పెట్టండి కావాలి. 0,1 పెడితే ఇక్కడ ఏంటిది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. అంటే ఈ ఇది ఉంది కదా, ఈ వి షేప్, ఈ వి షేప్ కి లోపల పార్ట్ ఉంది కదా, అది కాదనమాట బయట పార్ట్. అంటే ఇదేమో పెరాబోలాకి లోపల పార్ట్, ఇదేమో ఈ లైన్ ఉంది కదా బయట పార్ట్ అనమాట. రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఇదేగా. అంటే వాట్ యు హావ్ టు ఫైండ్ ద ఏరియా ఇస్ దిస్ వన్. క్లియరే కదా. ఇంకా ఇది అట్లా ఈ రీజన్ ఏంటి, ఈ రీజన్ ఏంటి అనేది చూసుకోవడం. రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఇదే. ఇంకా ఫస్ట్ రీజన్ ఏమో పెరాబోలాకి లోపల ఇటు ఉంటది, సెకండ్ రీజన్ ఏమో లైన్ కి ఈ లైన్స్ కి బయట ఉంటది. అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ ఇదే కదా. అంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ సిమెట్రిక్, దిస్ ఏరియా అండ్ దిస్ ఏరియా. దీన్ని ఏ అనుకోండి, దేర్ఫోర్
రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు 2a. రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్, ఈ ఏరియా ఇక మనం కనుక్కోవడం తెలుసు. y ఈక్వల్ టు x, y ఈక్వల్ టు x స్క్వేర్ సాల్వ్ చేస్తే మనకి పాయింట్ x ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఈ ఏరియాకి బౌండరీస్ వచ్చేసరికి అప్పర్ కర్వ్ లైన్, లోయర్ కర్వ్ పెరాబోలా, టూ వర్టికల్ లైన్స్, ఇది x ఈక్వల్ టు 0, ఇది x ఈక్వల్ టు 1. దట్ మీన్స్ twice integral 0 to 1, twice integral 0 to 1 అప్పర్ కర్వ్ అంటే x minus x square dx. So therefore twice integral x square by 2 అంటే x cube by 3, 0 to 1 అంటే twice 1 by 2 minus 1 by 3, 2 into 1 by 6. That means 1 by 3 is the answer. First ఇది ఐడెంటిఫై చేసుకోవటమే ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఏరియా కనుక్కోవటం ఈజీనే. ఇలా మనకి ఇన్ఈక్వాలిటీస్ అమ్మ, ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు మనం ఐక్యూ లెవెల్స్ మనకు వాడాలి. అలా ఐక్యూ లెవెల్స్ మనం వాడే ఇస్తారు ఎగ్జామ్ లో. ఇదేంటనేది తెలుసుకోవాలి, ఇదేంటనేది తెలుసుకోవాలి, ఇంటర్సెక్షన్ తీయాలి, అప్పుడు ఏరియా కనుక్కోవాలి. చూడండి నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి చూద్దాం. ఇంకా కొంచెం ఇలాంటివి ఎక్కువ ఎగ్జామ్ లో అడుగుతున్నారు. సింపుల్, కర్వ్స్ పెద్ద కష్టమైనది కాదు, కాబట్టి మనం అప్పుడు ఏరియా ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇంకో ప్రాబ్లం చూడండి. Find area of, find a, ఇలాంటిది ఇంకోటి చూద్దాం. Find area of region x comma y such that zero less than or equal to y less than or equal to x plus 1 comma 0 to 2, x 0 to 2 ఉండాలి, x 0 to 2 ఉండాలి. చూడండి ఒకసారి ఇది ఇంకా కొంచెం టిపికల్ గా కనపడుతుంది. టిపికల్ గా ఉంది కానీ ఏం లేదు అక్కడ. చూడండి అంటే ఇక్కడ 3 పార్ట్లు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ చూడు, ఇది ఉంది కదా, ఇదేంటిది 0 less than or equal to y. ఇదంటే ఏంటి, y greater than or equal to 0, y less than or equal to x square plus 1. చూడండి ఇది ఈక్వల్ టు పెట్టుకుని గీద్దాం కరువు, y equal to x square plus 1. ఫస్ట్ ఈ కరువు గీద్దాం, x square plus 1. ఓకేనా. సో పారాబోలా కర్వ్ ఇది, ఇది మనకి ఈజీ కర్వే. y equal to x square plus 1, రైట్. y equal to x square plus 1 గీస్తున్నాను. ఇది ఇందులో ఏం తీసుకోవాలి తర్వాత ఆలోచిద్దాం, ముందు కర్వ్ గీయాలిగా. ఇది x square plus 1 ఇది, రైట్. వాట్ ఎవర్ ఐ హావ్ డ్రాన్ ఈస్ x square plus 1. ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. ఓకేనా. y less than or equal to పారాబోలాకి ఇన్సైడా అవుట్ సైడా. మనకి ఏదైనా ఒక పాయింట్ లోపలిది పెట్టామనుకో, ఇక్కడ 0, 1 ఉంటది. ఇక్కడ ఏముంటది 0, 1 కాదు, ఇక్కడ 0, 2 తీసుకోండి. 0, 1 ఆల్రెడీ ఉంది, ఇక్కడ 0, 2 పెడితే ఇక్కడ 0 less than or equal to 5, ట్రూ ఓన్లీ.
సో అంటే మనకి పెరా ఏమిచ్చారు 0 ఇది చూడండి ఇక్కడ ఇది చూడండి y less than or equal to x square plus 1 ఓకేనా y equal to x square plus 1 అనే పారాబోలా మనం గీసాం y equal to x square plus 1 అనే పారాబోలా మనం ఇక్కడ గీసాం అన్నమాట సో 0,2 పెడితే x0 y2 2 less than or equal to 1 ఫాల్స్ అన్నమాట అంటే ఇక్కడ చూడండి నేను ఏం పెట్టాను 0,2 కదా 0,2 అంటే x0 y2 అని 2 less than or equal to 1 అంటే ఫాల్స్ కదా అంటే లోపల ఉండదు కర్వ్ అంటే ఈ పార్ట్ అనేది బయట పారాబోలా నేను ఈ రీజియన్ నేను ప్లాట్ చేస్తాను చూడండి ఇది మొత్తం బయట అర్థమైంది కదా ఇదల్లా కూడా ఈ పారాబోలాకి బయట ఇదంతా బయట ఉన్నదంతా అన్నమాట బట్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉండాలి ఇదల్లా బయటే బట్ ఇంకొకటి కూడా ఇచ్చారుగా y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే పారాబోలాకి బయట ఉండాలి కానీ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే x యాక్సిస్ పైన ఉండాలి అంటే ఫస్ట్ రీజియన్ నేను ప్లాట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ రీజియన్ అంటే ఇదంతా ఇది చూడండి నేను ప్లాట్ చేస్తున్నాను ఇది పారాబోలా బయట అంటే కిందది కూడా వస్తుంది బట్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే అది కాదు ఇది మొత్తం ఇంకా ఫస్ట్ ఇది 1 ఇది 1 ఇచ్చిన 1 అయిపోయింది దీని గురించి అయిపోయింది ఇంకా అర్థమైంది కదా రెండోది తీసుకోండి రెండోది సెకండ్ ఏంటి 0 less than or equal to y less than or equal to x plus 1 ఇదేముంది ఇది మనకి ఈజీ ఇచ్చోండి దీన్ని చూద్దాం x minus y plus 1 greater than or equal to 0 ఓకేనా కంఫర్టబుల్ గా లైన్ గీస్తాను x minus y plus 1 equal to 0 ఈక్వల్ 0 గీసుకుంటా x by minus 1 equal to 1 సో ఈ లైన్ గీస్తే మనకి x by minus 1 plus y by 1 equal to 1 అంటే ఇలా ఉంటుంది చూడండి నేను గీస్తున్న లైన్ x by అంటే ఇలా ఇక్కడ ఉంటుంది చూడండి నేను గీస్తున్న లైన్ చూడండి ఇలా ఉంటుంది ఇది -1 ఇది 1 అమ్మ అంటే ఇది లైన్ ఇదేంటిది మనకి x minus y plus 1 equal to 0 ఇప్పుడు లైన్ కి పారాబోలా వదిలేసేయండి లైన్ కి ఇటు సైడ్ ఒక రీజన్ ఉంటది ఇటు సైడ్ ఒక రీజన్ ఉంటది ఇక్కడ 0 0 పెట్టాము అనుకో 0 0 ఇటు సైడ్ ఉంది కదా 0 0 పెట్టండి ఒకసారి 0 minus 0 plus 1 అంటే ఎంత 1 greater than 0 అంటే x minus y plus 1 greater than or equal to 0 greater than or equal to 0 అంటే లైన్ కి ఈ సైడ్ రీజన్ ఇది లైన్ కి ఈ సైడ్ రీజన్ అన్నమాట అర్థమైంది కదా ఇది అందులో మళ్ళీ y greater than or equal to 0 ఉండాలంటే y greater than or equal to 0 లైన్ కి ఈ సైడ్ ఉండాలి x యాక్సిస్ కి ఈ సైడ్ ఉండాలి అంటే చూడండి ఈ రీజన్ నేను హారిజాంటల్ గా ఇట్లా షేడ్ చేస్తాను ఓకేనా ఈ రీజన్ మొత్తం ఇంకా ఇది మొత్తం అర్థమైంది కదా అంటే ఇందాక రీజియన్ 1 ఇంటర్సెక్షన్ రీజియన్ 2 ఏముంది ఇంకా ఇదిగో ఇది ఇంటర్సెక్షన్ రెండు కలిసినగా అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇది మొత్తం అన్నమాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పారాబోలాకు బయట లైన్ కి యువతలు ఉంది కదా ఇది మొత్తం కానీ 0 to 2 మాత్రమే ఉండాలి x అన్నారు 0 to 2 మాత్రమే ఉండాలన్నారు ఇదేమో మనకి -1 నుంచి ఇన్ఫినిటీ దాకా ఉంది 0 to 2 మాత్రమే ఉండాలి x దీనికి మళ్ళా 0 to 2 మాత్రమే తీసుకోండి ఈ రీజియన్ 0 to 2 అంటే ఇక్కడ 0 to 2 ఈ 0 to 2 లేకపోతే ఇదంతా అంటే x -1 to ఇన్ఫినిటీ 0 to 2 ఉండాలంటే ఇక్కడ ఒక లైన్ గీయండి ఇంకా ఇది 0 to 2 అంటే ఇది రీజియన్ ఇది చూడండి ఇదంతా అన్నమాట ఇదంతా సో ఈ రీజియన్ మనం కనుక్కోవాలి ఈ రీజియన్ నేను మొత్తం చేస్తాను కదా ఇది ఆ రీజియన్ కనుక్కోవాలి సో ఆ రీజియన్ అనేసరికి మనకి x0 to ఇది ఉండదు ఇక్కడి నుంచి
ఇక్కడ నుంచి అనేసరికి ఈ రీజన్ కనుక్కోవాలంటే ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఇదంతా ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ ఎంత 1, ఇది 0 to 1, 0 to 1 ఏమో బౌండరీ ఏముంది కర్వ్, అంటే therefore required reason is nothing but 0 to 1. సో 0 to 1 ఇది ఏంటిది కర్వ్, ఏంటది కర్వ్ x square plus 1 dx plus 1 to 2, 1 to 2 ఇది లైన్ ప్లస్ 1 to 2. చూడండి 0 to 1 ఈ ఏరియాకి బౌండరీ కర్వ్ x యాక్సిస్ 2 వర్టికల్ లైన్స్ 0 to 1 x square plus 1, 1 to 2 1 to 2 y equal to x plus 1. ఇంక ఇది రాస్తే అదే రిక్వైర్డ్ ఏరియా, ఇంక ఇది రాస్తే అదే రిక్వైర్డ్ ఏరియా. therefore x cube by 3 plus x 0 to 1 ఇదంటే x plus 1 whole square by 2 డైరెక్ట్ గా రాసేస్తున్నా 1 to 2 x plus 1 whole square by 2 1 to 2. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ఎంత 1 by 3 plus 1 అంటే 4 by 3 is the first one plus 1 by 2 into 1 by 2 into 2 పెడితే ఎంత 2 plus 1 whole square అంటే 9 minus 4 5 by 2. that means 4 by 3 plus 5 by 2. so 6 is the LCM. 6 is the LCM. 8 plus 15 అంటే answer is 23 divided by 6. అదమ్మా ఏం లేదు ఇక్కడ, దీన్ని ప్లాట్ చేసుకోవడం అంతే. అసలు ఇది కూడా ఇచ్చారుగా x 0 to 2 అంటే ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ లో 0 to 2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీజన్ తీసుకోవడం అంతే. వన్స్ ఈ రీజియన్ మనం ప్లాట్ చేసిన తర్వాత ఏరియా కనుక్కోవడం ఇంకేముంది, ఇంకా 0 to 1 plus 1 to 2 ఇది ప్లాట్ చేయడమే ఇంపార్టెంట్. ఈక్వాలిటీ చూడంగానే మనకి దడ పుట్టింది. కౌశిక్ చౌదరి ఏందో డౌట్ చెప్పు. కౌశిక్ 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 ఏంటి కౌశిక్ చూడరా ఇక్కడ లిమిట్స్ మామూలుగా తూచి చూడరా, ఇది ఉంది కదా చూడు చెప్తున్నా చూడు. ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదరా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఉంది కదా, పెరాబోలా ఉందా, ఇప్పుడు ఈ ఏరియా కనుక్కోవాలి కదా, దీనికి బౌండరీస్ రా. ఇప్పుడు నీ రూమ్ ఉందా, ఇప్పుడు నీ రూమ్ ఒకసారి చూడరా, రూమ్ డోర్ క్లోజ్ చేసావు అనుకో 6 బౌండరీస్ ఉంటాయి. అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ, లెఫ్ట్ బౌండరీ, రైట్ బౌండరీ, ఫ్రంట్ బౌండరీ, బ్యాక్ బౌండరీ, 6 బౌండరీస్ ఉంటేనే రూమ్ అది. అట్లానే ఏరియా, ఈ ఏరియాకి బౌండరీస్ అంటే అవుటర్ లైన్స్. అవుటర్ ఇది ఒక పెరాబోలా కర్వ్ ఇది, ఓకేనా. అదేనా చెప్పేది, 0 to 1 ఒక కర్వ్ ఉంది, 1 to 2 ఇంకో కర్వ్ ఉంది, రెండు ఒకటే ఉంటే అలానే 0 to 2 రాసేవండి. 0 to 1 ఏమో పెరాబోలా ఉంది, 1 to 2 లైన్ ఉంది, 0 to 2 కంప్లీట్ గా రాయలేం కదా, అందుకని ఏరియాని స్ప్లిట్ చేశా 2 పార్ట్స్ గా. ఈ కర్వ్ ఉన్న ఏరియా ఒక పార్ట్ అమ్మా, ఈ లైన్ ఉన్న ఏరియా ఒక పార్ట్ అమ్మా, ఓకేనా. 0 to 1 లో మనకి ఏరియా కనుక్కోవాలని, దీనికి బౌండరీస్ ఏమున్నాయంటే పెరాబోలా ఒక బౌండరీ, 2 వర్టికల్ లైన్స్. 2 వర్టికల్ లైన్స్ కర్వ్ ఉన్నప్పుడు ఏంటి, రిలేట్ టు బి f of x dx గా. నెక్స్ట్ 1 to 2 చూడు ఒకసారి, మనం కనుక్కోవాల్సిన ఏరియా బౌండరీస్ ఏముంది, f of x అంటే x plus 1, ఓకేనా. x యాక్సిస్ ఒక బౌండరీ, 2 వర్టికల్ లైన్స్, 2 బౌండరీస్ అంటే ఇంటికి రిలేట్ టు బి f of x గా.
అట్లా మొత్తం ఒకే కర్వ్ ఉంటే ఇంటిగ్రల్ 0 to 2 రాసేయచ్చు. కానీ ఇక్కడ 0 to 1 ఒకటి, 1 to 2 ఒకటి ఉంది, అందుకని రెండు కర్వ్స్ తీసుకున్నాం అనమాట. ఓకేనా? ఇంకేదైనా ఉంటే నాకు కాల్ చేయి. ఓకేనా? చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. So next, find the area bounded by the curve y minus 2 whole square equal to x minus 1, comma, the tangent to it. చూడండి tangent అంటారు. tangent తో ఉన్న ఏరియా చూడండి, ఒక మోడల్ చూడండి, చాలా ఉంటాయి ఇలాంటి. the tangent to it at the point with ordinate 3. With ordinate 3 and x-axis. చూడండి ఒకసారి, చూడండి ఒక మోడల్ చూడండి. టాంజెంట్ తో ఉన్న ఏరియా అంటారు. చూడండి చాలా ఉంటాయి మోడల్స్ ఇవి. చూడండి ఫస్ట్ కర్వ్ అమ్మ. టాంజెంట్ కనుక్కోవటం మనకు తెలుసు. ఫస్ట్ ఇయర్ లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ లో టాంజెంట్ కనుక్కోవటం తెలుసు. అంటే ఈ కర్వ్ పైన ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ కనుక్కోమన్నారు? ఆ పాయింట్ కి ఆర్డినేట్ 3 అమ్మ. ఆ పాయింట్ కి అంటే px, y అనేది కర్వ్ పైన అనుకోండి. కర్వ్ ఈ పాయింట్ దగ్గర కర్వ్ పైన టాంజెంట్ గీశారనమాట. ఈ పాయింట్ కోఆర్డినేట్ 3 ఇచ్చారు, అంటే y ఈక్వల్ టు 3 అని. ఈ పాయింట్ కోఆర్డినేట్ అంటే y కోఆర్డినేట్ అని, y ఈక్వల్ టు 3. y ఈక్వల్ టు 3 అయితే x కనుక్కోండి ఇక్కడ. సో y ఈక్వల్ టు 3 అయితే 3 minus 2, this will become 1, x ఈక్వల్ టు 2. therefore ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలని? 2, 3. అంటే మనం 2, 3 దగ్గర టాంజెంట్ గీయాలి. ఫస్ట్ టాంజెంట్ గీయాలంటే టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. టాంజెంట్ ఈక్వేషన్ మీన్స్ do the derivative for this one. 2 into y minus 2 into dy by dx equal d by dx of x and 1. Therefore dy by dx equals to 1 by 2 into y minus 2. Right? So ఈ పాయింట్ దగ్గర కాబట్టి y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసింది. y వాల్యూ అయితే 3. 3 minus 2 అంటే స్లోప్ ఈజ్ వాట్? 1 by 2. స్లోప్ ఈజ్ అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p ఇది 1 by 2. రైట్? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p అంటే పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ ఈజ్ దిస్. దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ టాంజెంట్. అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమొస్తుంది? y minus 3 equals to 1 by 2 into x minus 2. That means 2y minus 6 equals to 2y minus 6 equals to x minus 2. So that implies what is the equation of tangent? X minus 2y plus 4 equal to 0. Right? ఇది ప్లాట్ చేయాలి కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో రాసుకున్నాం. x by minus 4, x by minus 4 తీసుకెళ్ళి ఇటు తీసుకురండి, y by 2 equal to 1.
ఇది ప్లాట్ చేయాలి డయాగ్రామ్ లో. సో ఇప్పుడు ఈ కరువు మనకు గీయటం తెలుసమ్మా, ఈ కరువు మనకు గీయటం తెలుసు, అర్థమైంది కదా. దీని వర్టెక్స్ ఎంత, వర్టెక్స్ 1,2 అమ్మ, కే పాజిటివ్ ఉంది అంటే వర్టెక్స్ 1,2 పెట్టేసేయండి ముందు. డయాగ్రామ్ గీయాలి, వర్టెక్స్ 1,2, వర్టెక్స్ 1,2, వర్టెక్స్ 1,2 పెట్టేసి, వర్టెక్స్ 1,2 పెట్టేసేస్తే మనకి కర్వ్ ఎటు ఉంటుంది, పాజిటివ్ కాబట్టి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది డయాగ్రామ్, ఇలా ఉంటుంది. సో ఈ కర్వ్ మనకి ఇలా ఉంటుంది, రైట్. సో ఇది కర్వ్, ఇది. ఇప్పుడు టాంజెంట్ ఎక్కడ గీసారమ్మా, టాంజెంట్ 2,3 అనే పాయింట్ దగ్గర గీసారు, 2,3 అనే పాయింట్ దగ్గర గీసారు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏంటో మనం కనుక్కోవచ్చు. అసలు 2 ఎక్కడ ఉంటుందో మనం చూసుకోవాలంటే ఈ పాయింట్ x=0 పెట్టామనుకో, x=0 పెడితే మనకి ఏమొస్తుంది, x యాక్సిస్ y=0 పెడితే ఇంటర్సెక్షన్ పాయింట్ ఏం చూద్దాం, y=0 పెడితే 4 x - 1. 3,4 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, అదే ఇది కొంచెం అదే ఇది మనకు 5 రా, 3 అంటే ఇది ఇక్కడ ఎక్కడ ఉంటుంది 3, ఓకేనా. ఇక్కడ గీసారు అన్నమాట టాంజెంట్, చూడండి 5 కదా, ఇది 3 అంటే ఇక్కడ 3,4 అని చెప్పారు కదా, 3,4 అంటే మనకి 2 ఎక్కడ గీసింది, 2,3 దగ్గర, అంటే 2 అంటే ఇక్కడ ఉంటుంది రా, 2 అంటే ఇక్కడ ఉంటుంది, 3 అంటే పైన ఉంటుంది, ఇక్కడ గీసారు టాంజెంట్. చూడండి టాంజెంట్ లైన్ ఎలా ఉంది, x/-4 + y/2 అంటే చూడండి ఇలా ఉంటుంది. నేను గీస్తున్నాను చూడండి టాంజెంట్, ఇదిగో చూడండి ఇలా ఉంటుంది, ఓకేనా. ఇది పి రా, ఇది పి, అది ఇటు ఉంటుంది. ఇది చూడండి, ఇది పి, 2,3 దగ్గర టాంజెంట్ గీసారు, దిస్ ఈజ్ ద టాంజెంట్ అమ్మ. టాంజెంట్ చూడండి x/-4 + y/2, ఫస్ట్ ఈ డయాగ్రామ్ గీసుకోవాలి. ఇప్పుడు ఏం అడుగుతున్నారు చూడండి, అయిపోయింది కదా, టాంజెంట్ గీసాం, కర్వ్ గీసాం, ఏం అడుగుతున్నారు, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై దిస్ కర్వ్. ఈ కర్వ్ ఒక బౌండరీగా ఉండాలి, టాంజెంట్ ఒక బౌండరీగా ఉండాలి, తర్వాత x యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, అర్థమైంది కదా. కౌశిక్ నువ్వు చెప్పు ఇప్పుడు, అరే ఆన్ చేయరా కౌశిక్, ఏ ఏరియానో చెప్పాలి ఇప్పుడు, ఏరియా నువ్వు చెప్పేస్తావు చూడు. కౌశిక్ హ్యాండ్ రేజ్ చేయి, కౌశిక్ చౌదరి హ్యాండ్ రేజ్ చేయి, నిచా చెప్పిస్తాను ఇప్పుడు, నీకు వచ్చేస్తుంది. ఓకే కౌశిక్, ఇప్పుడు నేను అడుగుతుంది చెప్పు, నేను అడుగుతుంది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు 3 బౌండరీస్ ఉండే ఏరియా కావాలిరా, ఒక బౌండరీ ఈ కర్వ్ ఉండాలి, ఓకేనా. ఇంకొక బౌండరీ ఏంటంటే టాంజెంట్, నేను టాంజెంట్ లైన్ గీసాను కనపడుతుందిగా, అదొక బౌండరీగా ఉండాలి, ఎక్స్ యాక్సిస్ ఇంకొక బౌండరీ ఉండాలి. రూమ్కి ఎలా 6 బౌండరీస్ ఉన్నాయో నాకు కావాల్సింది ఈ 3 బౌండరీస్ గా ఉన్న ఏరియా ఏదో చెప్పు ఇక్కడ. ఓకే వెరీ గుడ్, -4 నుంచి 5 వరకు, వెరీ గుడ్, వెరీ గుడ్ ఇక్కడ వరకు. సో ఏది, వెరీ గుడ్, ఇంకా అర్థమైందిగా నీకు. చూడు ఈ ఏరియానేగా నువ్వు చెప్తుంది ఇదేగా, ఇప్పుడు అర్థమైందిగా. ఇప్పుడు ఈ ఏరియాకి బౌండరీ ఈ కర్వ్ రా, టాంజెంట్ ఇది ఒక బౌండరీ, ఎక్స్ యాక్సిస్ ఇది ఒక బౌండరీ, అట్లా బౌండరీ. ఇప్పుడు చూడు, ఇప్పుడు బౌండరీస్ నువ్వే చెప్పావు కదా,
ఈ బౌండరీస్ లో రెండు కర్వ్స్ ఉన్నాయి. ఒకటేమో పెరాబోలా. ఈ పెరాబోలా కర్వ్ రైట్ ఉంది బౌండరీ. హలో కౌశిక్, రైట్ ఉందిరా ఇది. ఈ పెరాబోలా రైట్ ఉంది, రైట్ సైడ్ ఇది ఉంది. ఓకేనా? ఇదేముంది, ఇది ఇటు ఉంది. ఇప్పుడు ఫస్ట్ హారిజెంటల్ బౌండరీ ఉందిరా. ఇది నువ్వు బౌండరీ అని చెప్పావు కదా, ఇది y=0 కదా బౌండరీ. అంటే హారిజెంటల్ లైన్ ఉందనే బౌండరీ ఇక్కడ. అంటే ఇక్కడ కూడా ఒక హారిజెంటల్ లైన్ గీసుకో. హారిజెంటల్ లైన్ ఏంటది? ఎంత? y=3. వెరీ గుడ్. అది అంటే అర్థం ఏంటి? ఏరియా ఈ రెండు హారిజెంటల్ లైన్స్ మధ్యలో ఉందనే ఏరియా. ఇంటిగ్రల్ 0 to 3. ఇప్పుడు నేను అంతకుముందు ఏం చెప్పాను? కాదు ఒక్క నిమిషం. ఇక్కడ రెండు కర్వ్స్ కాదు, ఇక్కడ మనకి రైట్ సైడ్ కర్వ్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ కర్వ్ ఒకటి ఉంది. ఓకేనా? ఈ రెండు కర్వ్స్ మధ్య బౌండ్ అయిన ఏరియా కావాలి. ఇప్పుడు దీనికి రైట్ సైడ్ కర్వ్ ఏంటి? మనకి రైట్ సైడ్ కర్వ్ ఏంటి? పెరాబోలా. అవును కదా? లెఫ్ట్ సైడ్ కర్వ్ ఏంటి? లైన్. అంటే ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసరికి మనకి ఇంటిగ్రల్ 0 to 3 రైట్ సైడ్ మైనస్ లెఫ్ట్ సైడ్ రైట్ వే కదా. ఇంకా అంటే ఇది f(y) రా పెరాబోలా, ఇదేమో g(y) లైన్. అంటే డైరెక్ట్ గా రాసేయచ్చు. నువ్వు x యాక్సిస్ చూస్తావు, అలా కాకుండా బిట్వీన్ టూ హారిజెంటల్ లైన్స్. అంటే ఇంటిగ్రల్ y=0 to 3 a to b. పెరాబోలా కర్వ్ ఏంటి? పెరాబోలా కర్వ్ ఇచ్చింది y-2 హోల్ స్క్వేర్. పెరాబోలా కర్వ్ చూడు, y-2 హోల్ స్క్వేర్ = x - 1. ఇదే కదా. x = f(y) ఏంటి? y-2 x1. ఇది f(y) రైట్. y-2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? మైనస్ g(y) అంటే లైన్ మనం కనుక్కున్నాం ఇక్కడ. అంటే లైన్ 2y - 4 ఇది కనుక్కోవాలి, అంతే. అర్థమైంది కదా? అది అంటే ఇలా హారిజెంటల్ లైన్స్ మధ్య ఉన్నప్పుడు రైట్ సైడ్ ఉన్న కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ ఉన్న కర్వ్ రాయాలి. అలానే వర్టికల్ లైన్స్ మధ్య ఉందనుకో అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాయాలి. అర్థమైంది బౌండరీ? అది ఇది కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది కనుక్కోండి, మా ఆన్సర్ వచ్చేస్తుంది. సో therefore what you will get is 9 you will get. క్యాల్కులేట్ చేసుకోండి, 9 వస్తాం. అట్లా మెయిన్ గా ఏంటంటే ఏరియా కలపడంగానే రెండు కర్వ్స్ ఉన్నప్పుడు ఇక్కడ క్లియర్ గా ఒక హారిజెంటల్ లైన్ ఉంది. అదే మీకు హింట్, హారిజెంటల్ లైన్ ఉంది. ఇది ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఒక హారిజెంటల్ లైన్ గీయండి. ఈ హారిజెంటల్ లైన్స్ మధ్యలో ఉన్న ఏరియా, రెండు కర్వ్స్ మధ్య బౌండ్ అయిన ఏరియా. అంటే ఇంటిగ్రల్ y=a to y=b. రైట్ సైడ్ కర్వ్ అంటే పెరాబోలా ఉంది. దిస్ f(y) మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ g(y) రాయాలి. అట్లా మనకి ఇది టాంజెంట్ కి సంబంధించింది అనమాట. చూడండి ఇంకో మోడల్. నెక్స్ట్ మోడల్ చూడండి. ఫైండ్ the smaller of the region, find the area of smaller of the region
బౌండెడ్ బై కర్వ్స్. బౌండెడ్ బై కర్వ్స్. ఒక సర్కిల్ ఇచ్చారు అన్నమాట. సో x-1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఒక ఎలిప్స్ ఇచ్చారు, y-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4, ఇది ఒక కర్వ్ ప్లస్ ఒక పారాబోలా ఇచ్చారు చూడండి, 4 ఇంటూ y-1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 ఇంటూ x-1. చూడండి ఒకసారి. సో ఈ రెండింటి మధ్య బౌండ్ అయి ఉన్న స్మాలర్ రీజియన్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి. సో క్లియర్ గా మనకి ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎలా ఉందో ఎలిప్స్ ఫామ్ లో ఉంది. ఎలిప్స్ మనం చేసాం కదా, x-1 హోల్ స్క్వేర్ బై ఈ 4 తీసుకున్నాడు ప్లస్ y-1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఎలిప్స్. ఇది ఎలిప్స్. ఓకేనా? ఎలిప్స్ అంటే ఇది ఎలా ఉంది, x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ హ్యావింగ్ మేజర్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్, మేజర్ యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్, మైనర్ యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటుంది. అట్లానే ఇది మనకు తెలుసు స్టాండర్డ్ కర్వ్ y-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3. ఇది పారాబోలా. ఇప్పుడు చూస్తే ఇవి పెద్ద కర్వ్స్, అర్థమైంది కదా. దీనికి వర్టెక్స్ ఏంటి, దీనికి సెంటర్ 1,1 అమ్మ, దీనికి వర్టెక్స్ 1,1, దీనికి వర్టెక్స్ 1,1. నేనేం చేస్తున్నా అంటే ఇలా x-1 y-1 అంతా ఒకటే ఉంది కదా, నేనేం చేస్తున్నా అంటే ఇలా తీసుకుంటున్నాను. చూడండి, క్యాపిటల్ X ఈక్వల్ టు x-1, క్యాపిటల్ Y ఈక్వల్ టు y-1 తీసుకుంటే చూడండి కర్వ్స్ ఎలా వస్తాయో చూడండి. అంటే x² బై 4 ప్లస్ y² బై 1 ఈక్వల్ టు 1, క్యాపిటల్ Y² ఈక్వల్స్ టు 3/4 క్యాపిటల్ X. ఇప్పుడు ఈ కర్వ్స్ కనుక్కున్నా దీనికి కనుక్కున్నా ఒకటే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, దీనికేమో వర్టెక్స్, దీనికేమో సెంటర్ 0,0 ఉంటది, దీనికేమో 1,1 ఉంటది. అర్థమైంది కదా. దీని షేప్ అయినా ఒకటే. అర్థమైంది కదా. దీని షేప్ అయినా ఏరియా అనేది మనకి ఎక్కడ వర్టెక్స్ ఎక్కడ సెంటర్ ఉందో దానిపైన ఆధారపడి ఉండదుగా, లోపల ఉన్న ఏరియా ఉంటది కదా. దీనికి ఈక్వివలెంట్ గా ఈ ఎలిప్స్ ఉంది కదా, దీనికి ఏరియా ఎంత ఉంటుందో దీనికి ఇది ఎలా ఉంటుందో సేమ్ సిమిలర్ గా ఇది ఉంటుంది. ఎందుకంటే 1,1 కాబట్టి దీన్ని క్యాపిటల్ X దీన్ని క్యాపిటల్ Y తీసుకొని ఈ రెండింటికి కనుక్కుంటే, ఈ రెండింటి మధ్య బౌండ్ అయి ఉన్న ఏరియాస్ కనుక్కుంటే, ఎందుకంటే వీటి ప్యారలల్, దీని ప్యారలల్ ఎలిప్స్ అది, దీని ప్యారలల్ హైపర్బోలా అది, ఆ ప్యారలల్ హైపర్బోలాస్ మధ్య ఉన్న ఏరియా అన్న ఈ రెండింటి మధ్య ఉన్న ఏరియా ఒకటే కదా. సో ఈ రెండింటి మధ్య బౌండ్ అయిన ఏరియా కనుక్కొని దానికి రాసేయచ్చు ఈజీగా. అంటే ఇవి మనకి ఈజీ వర్టెక్స్ ఆరిజిన్ కదా. చూడండి గీస్తున్నాను ఎలిప్స్, ఈ ఎలిప్స్ గీస్తున్నాను. ఈ ఎలిప్స్ అంటే ఎలా ఉంటది మనకి, సో ఇలా ఉంటది, మేజర్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ అంటే చూడండి ఎలా ఉంటది. సో ఈ లెంత్ ఏ అంటే ఎంత, ఇక్కడ ఏ అంటే 2, బి అంటే 1 రా. ఈ లెంత్ మనకి ఈ లెంత్ 2, ఈ లెంత్ 2 ఉంటది. అంటే ఇది 2, ఇది -2, ఇది 1, ఇది -1. ఓకేనా. ఇది y² ఈక్వల్ 3/4 x అంటే ఇలా ఉంటది. అంటే ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది చూడండి. ఇది అంటే నేను ఇలా ఆరిజిన్ దగ్గర గీసాను కదా, ఏముంటాయి అంటే 1,1 దగ్గర 1,1 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకో 1,1. ఇప్పుడు వాడిచ్చిన ఎలిప్స్ 1,1 దగ్గర ఇలా ఉంటది, వాడిచ్చిన హైపర్బోలా ఎలా ఉంటుంది, ఇలా ఉంటది. ఇప్పుడు ఏరియా ఒకటేగా, అంటే దీటి కనుక్కున్న ఆటి కనుక్కున్న ఒకటే, డయాగ్రామ్స్ ఒకటే కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, వీటి మధ్య బౌండ్ అయి ఉన్న స్మాలెస్ట్ ఏరియా కనుక్కోమన్నారు. వీటి మధ్య బౌండ్ అయి ఉన్న
రెండు ఏరియాస్ ఉన్నాయి, ఇది ఒక ఏరియా ఉంది, ఇది ఒక ఏరియా ఉంది. అర్థమైంది కదా? స్మాలెస్ట్ అంటే ఇది కనుక్కోవాలి, స్మాలెస్ట్ అంటే ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. స్మాలెస్ట్ అంటే ఇది ఒక ఏరియా, ఇది కూడా రెండు, ఇది ఈ ఏరియా కూడా బౌండరీ పెరాబోలా ఎలిప్సే ఉంది, కానీ ఇది దీనికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఏరియా కనుక్కోవాలి. ఈ ఏరియా మళ్ళీ సిమెట్రిక్ గా ఉందిగా, ఎక్స్ యాక్సిస్ అబోవ్ ఎంత ఉందో బిలో కూడా అంతే ఉంది. ఏ ఇప్పుడు ఈ ఏ కనుక్కొని రిక్వైర్డ్ ఏరియా చూడండి. రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు ట్వైస్ ఏ. మరి ఈ ఏ కనుక్కోవాలంటే మనకి బౌండరీస్ చూడండి. దీనికి ఒక హారిజంటల్ లైన్ అమ్మ బౌండరీ, ఇది y ఈక్వల్ టు 0. ఇది ఈ ఏరియాకి బౌండరీ, ఒక హారిజంటల్ లైన్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ y కోఆర్డినేట్ కనుక్కున్నాను అనుకో, ఇక్కడ y కోఆర్డినేట్ కనుక్కుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఇది y ఈక్వల్ టు ఎంతో కనుక్కుంటే ఈ ఏ అనే దానికి బౌండరీ హారిజంటల్ లైన్ ఇది ఒకటి, y ఈక్వల్ టు 0, ఇది ఒకటి వస్తుంది. రైట్ సైడ్ కర్వ్ ఎలిప్స్, లెఫ్ట్ సైడ్ కర్వ్ హైపర్బోలా. ఆ పాయింట్స్ నేను కనుక్కుంటున్నాను చూడండి. ఈ రెండు సాల్వ్ చేయండి, ఈ రెండు సాల్వ్ చేస్తే y వాల్యూ వస్తుంది చూడండి, 1 and 2. సాల్వింగ్ 1 and 2 y వాల్యూస్ కనుక్కోవాలి. సాల్వింగ్ 1 and 2 y వాల్యూస్ వచ్చేసరికి మీకు ఇవి వస్తాయి చూడండి. సాల్వ్ చేయండి మీరు. ఇప్పుడు ఏం లేదు, ఇది ఉంది కదా ఎక్స్ ఉందిగా, ఎక్స్ వాల్యూ ఎంత, 4y² 3 ఇందులో పెట్టేసేయండి. y వాల్యూస్ వస్తాయి. ఈ రెండు సాల్వ్ చేస్తే y వాల్యూస్ +or- √3/2 వస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఇది -√3/2 అని, ఇది -√3/2 అని, ఇది √3/2 అని. ఓకేనా? అంటే అర్థం ఏంటి మనకి, ఇది y ఈక్వల్ √3/2 అని అర్థం, ఇది y ఈక్వల్ √3/2 అని అర్థం. సో దిస్ ఏరియా హ్యాస్ బౌండరీస్, రైట్ సైడ్ బౌండరీ ఎలిప్స్ అనే దానికి x రాసుకోవాలి. ఎలిప్స్ అనే దానికి x²/4 ఈక్వల్ టు 1 - y². therefore x ఈక్వల్స్ ఇట్ దిస్ ఫ్రెండ్ 2 × √1 - y². ఇది అంటే ఇది f(y) నేను చెప్తుంది, ఇది f(y) రైట్ సైడ్ ఉన్నది. నెక్స్ట్ ఇది ఉంది కదా, సో పెరాబోలా తీసుకోండి. పెరాబోలా తీసుకుంటే ఇది y² ఈక్వల్స్ టు 3/4 క్యాపిటల్ X ఈక్వల్స్ టు 4y²/3. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది g(y). సో నౌ రిక్వైర్డ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ 2a కదా, 2a. సో therefore area equal to twice integral a to b అంటే 0 to √3/2 f(y) minus g(y). f(y) అంటే ఎంత, 2 × √1 - y², రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ 4y²/3. ఈ ఇంటెగ్రల్ కనుక్కుంటే ఇది మనకు వచ్చేస్తుంది 2 × 2 4 అమ్మ, 2 × 2 4, ఇంటెగ్రల్ 0 to √3/2 √1 - y² మైనస్ 2 × 4/3 అంటే 8/3, ఇంటెగ్రల్ 0 to √3/2 √3/2 y². ఇది రిక్వైర్డ్ ఏరియా dy. రైట్? ఇప్పుడు ఇది √a² - x², √a² - x² అని ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా, y/2 x/2 into √a² - x² plus a²/2 sin inverse x/a అంటే y/1. So these limits are from 0 to 3/2 minus 8/3 into y³/3 అంటే 8/9 into y³ 0 to √3/2.
0 to √3/2. ఇంక ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో చూస్తే మనకు సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ సో √3/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది √3/4. √3/2 డివైడెడ్ బై 2 ఇది ఎంత వస్తుంది? 1 - 3/4 లోపల 1 - 3/4 అంటే 1/4 అంటే ఇది 1/2. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్లస్ హాఫ్ ఇంటూ సైన్ ఇన్వర్స్ √3/2. సైన్ ఇన్వర్స్ √3/2 అంటే సైన్ ఇన్వర్స్ సైన్ 60 డిగ్రీ అంటే π/3 మైనస్ 8/9 ఇంటూ 8/9 ఇంటూ సో y³ అంటే డివైడెడ్ బై 8 రా పైన 3√3 పైన √3 హోల్ క్యూబ్ అంటే 3√3. దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్. అన్మ్యూట్ చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటాడు కదా ఇక్కడ వరకు అమ్మా. మీకు డెఫినెట్ ఇంటెగ్రల్ ఏరియాస్ రెండు ఉంటాయి.